చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మన కుటుంబాలను కట్టేది, మన జీవితాలని బలపరిచేది, మన జీవితాలకి వెలిగించేది. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి శ్రద్ధగా విన్నాము. కుటుంబ సమస్యలతో ఇక్కడికి వచ్చినట్లయితే వాక్యం చెప్తుంది, మన బాధల్లో మనకు నెమ్మది కలిగించేది ఏంటమ్మా? వాక్యమే. అంటే నీ కుటుంబానికి నెమ్మదినిచ్చేది, నీ బాధలన్నీ తీర్చగలిగేది వాక్యమే. ప్రభువుకి స్తోత్రం. ఒకవేళ వ్యాధితో కనుక నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే వాక్యం చెప్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాడు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నేను బాగు చేయగలిగింది వాక్యమే. ప్రభువుకి స్తోత్రం. సామెతల గ్రంథంలో అంటాడు, ఆ మాటలు సర్వ శరీరములకు ఆరోగ్యం ఇస్తాయంట. అమ్మ వింటున్నారా? దేవుని మాటలు ఏమిస్తాయి మనకి? సర్వ శరీరములకు, అంటే తల మొదలుకొని అరిపాదం వరకు మనము స్వస్థపరిచేది దేవుని యొక్క మాటే. ప్రభువుకి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఒకవేళ ఏదైనా చెడు అలవాట్లలో నువ్వు మునిగిపోయి, వ్యసనాల్లో మునిగిపోయి, పాపంలో మునిగిపోయి లేవలేని స్థితిలో ఉంటే నేను పైకి లేపేది దేవుని వాక్యమే. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉంటది, 107వ కీర్తన 20వ వచనంలో రాయబడి ఉంటది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను, వారు పడిన గుంటలలో నుండి ఆ వాక్యమే వారిని లేవదీస్తున్నాను. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పడిన గుంటలో నుంచి, నువ్వు కూరుకుపోయిన పాపం అనే భూమి నుండి, వ్యసనాలనేటటువంటి భయంకరమైన ఉచ్చులలో నుండి నిన్ను లేవనెత్తడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ఆయుధం ఇదిగో దేవుని యొక్క వాక్యం. ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రాత్రి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యొక్క రాత్రి గల సమయంలో మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడడానికి ప్రభువు చూపినటువంటి అద్భుతమైన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. చేతులపై దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం చదివినటువంటి ఈ మాటల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పేతురు గారు ఈ పత్రికను రాస్తూ 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి అనేకమైన విషయాలు మనతో పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి వింటున్నారా? అనేకమైన విషయాలు పంచుకుంటూ ఉన్నాడు. పంచుకుంటూ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 5వ వచనం నుంచి ఒక అద్భుతమైనటువంటి సంఘటన పైకి లేవనెత్తాడు. అద్భుతమైన విషయాన్ని దైవజనుడు పైకెత్తి మాట్లాడుతున్నాడు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. దయచేసి మీరు ఎవరు ధ్యానం చేయొద్దే, కళ్ళు ఎవరు ముయ్యొద్దే. హల్లెలూయా. ఒకవేళ కళ్ళు మూతలు పడిపోతున్నట్లయితే బయట గ్యాస్ వెలిగించే దగ్గర అగ్గిపెట్టులు ఉన్నాయి. ఏమున్నాయో చెప్పండి, తెచ్చుకోండి, పుల్లలు తెచ్చుకోండి. ఎట్లా పెట్టుకోండి, ఎట్లా. హల్లెలూయా. మూత పడదు, నిద్ర రాదు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట శ్రద్ధగానండి 5వ వచనం నుంచి మనం చదివితే, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడండి. ఇక్కడ ఈ పేతురు గారు రాసిన పత్రిక శ్రద్ధగానండి చెప్తున్నాను. పేతురు గారు రాసినటువంటి పత్రికలో పెద్దలారా అనే మాట వచ్చిందంటే అది దైవజనులను ఉద్దేశించి చెప్పిన మాటలు. అమ్మ వింటున్నారా? పెద్దలారా అనే మాట ఎవరి కోసం చెప్పాడు? సేవకుల కోసం.
చిన్నపిల్లలారా అనే మాట సంఘం కొరకు చెప్పాడు. ప్రభువుకి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పేతురు రాసిన పత్రిక మీరు చదివినప్పుడు ఏమంటే 5వ అధ్యాయంలో ఇక్కడ రాస్తున్నటువంటి మాటల్లో పెద్దలారా అనే మాట ఏమో దైవజనుల కొరకు, చిన్నపిల్లలారా అనే మాట ఏమో సంఘం కొరకు. ఇక్కడ దేవుడు ఇక్కడ దైవజనుడు ఏమని మాట్లాడుతున్నాడు? చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలంటే ఏమని చెప్పినప్పుడు దైవ సేవకులు. ప్రభువుకి స్తోత్రం. కాబట్టి సంఘము దైవజనులకు లోబడేదిగా ఉండాలి. దైవ సేవకుల్ని దేవుడు లేదా ఆయన మాటను మనం శ్రద్ధ కలిగి వినేదిగా ఉండాలి సంఘం. హల్లెలూయా. ఎందుకని అలా ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఇందాకేమో పేతురు గారు రాశారు ఆ పత్రిక వలన. పేతురు గారు యేసు ప్రభు శిష్యుడైన పేతురు గారు మాట్లాడినాడు. ఇప్పుడు పౌలు గారు కూడా ఇదే మాట నొక్కి ఒక్కడించి కొంచెం డీప్ గా చెప్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒక్క చెప్పవలసిన వారి వలె ఏం రాస్తున్నారమ్మా? ఏం రాస్తున్నారు? దైవజనుడి పని ఆత్మలను కాయడం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దయచేసి మీరు తలలు కింద వేయొద్దు, నా వైపు చూడండి. ప్రభువుకి స్తోత్రం. దేవుడి గారు దైవజనుడి పని ఆత్మలను కాయడం. ఆత్మలను కాయడం. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ప్రభు అప్పగించిన పనిది. నీ ఆత్మను కాస్తాడు. నీ ఆత్మకు మురికంటకుండా కాపాడతాడు. నీ ఆత్మకు పాపం అంటకుండా వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఎవరైనా నువ్వు నరకానికి పోకుండా నీ కొరకు ప్రార్థిస్తాడు. ప్రభువుకి స్తోత్రం. ఎక్కడికి చెప్పండి? హల్లెలూయా. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, వారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి రండి. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అక్కడ అంటున్నాడు పెద్దలకు లోబడి ఉండండి అన్నాడు. ఇక్కడ అంటున్నాడు వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 7వ వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. మీకు దేవుని వాక్యము బోధించి, అమ్మా ఏంటంట? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలని సంఘం. దేవునికి స్తోత్రం. సంఘం ఏం చేయాలంటమ్మా? మన పైన నాయకులుగా ఉన్నటువంటి దైవజనులు, మనకు వాక్యం ప్రకటించే దైవజనులు వారు ఎట్లా ప్రవర్తిస్తున్నారో వారి ప్రవర్తన కనిపెట్టుకొని వారిలాగా మనం జీవించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. కాబట్టి మాట్లాడే విషయంలో కానీ, ప్రవర్తించే విషయంలో కానీ, ప్రభువుకి ఇచ్చే విషయంలో కానీ, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ మన పైన ఉన్న దైవజనులను మనం జ్ఞాపకం చేసుకుని ఎవరిని ఇక్కడ అంటూ ఉన్నాడు, వారి విశ్వాసమును అనుసరించండి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అనుసరించడం అంటే అర్థం ఏంటి? ఫాలో అవ్వండి. అక్కడ ఫాలో మీ హల్లెలూయా. కాబట్టి వారిని ఫాలో అవ్వండి అంటున్నాడు. దైవ సేవకులను అనుసరించండి అంటున్నాడు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మనం దైవజనులను అనుసరించాం. వినడము వినండి. ఎవరిని అనుసరిస్తాం? సినిమాకు పోయేవాడిని అనుసరిస్తాం. కాబట్టి సేవకుడు చూడడం, సేవకుడు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటాడు. సేవకుడేమో తన కుటుంబాన్ని దేవుడి కొరకు త్యాగం చేసి బతుకుతూ ఉంటాడు. తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుడి సేవే నా యొక్క జీవితం అన్నప్పుడు సేవకుడు బ్రతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు సేవకులను అనుసరించడం అనేసి పక్కన ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నారంట. వారి వైపు చూసి వాడి సినిమాకి వెళ్తే, ఓ మా సంఘ పెద్ద సినిమా పోయింది కదా నేను కూడా పోతా, ఓ మా సంఘ పెద్ద జాతరకి వెళ్ళింది కదా, లేకపోతే మా సంఘంలో విశ్వాస జాతరకు పోయింది కదా నేను కూడా పోతా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంకో రకమైనటువంటి పని ఏంటి తెలుసా? ఆమె వచ్చి చేస్తుందా, నేను ఎందుకు చేయాలి? ఏమండి అమ్మా ఏంటంట?
పరిచర్య. ఎవరికి వస్తున్నావు? పక్కన ఉన్నా. కాబట్టి పరిచర్యను ఎగ్గొట్టి తిరిగి వాళ్ళ వైపు చూస్తున్నావా? లేదు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెట్టారా? మన ముందు ఎప్పుడైనా ఉన్నతమైనటువంటి వ్యక్తులు మనం పెట్టుకోవాలా. చెడిపోయే వాళ్ళని పెట్టుకుంటే నువ్వు కూడా చెడిపోతావు. దేవుడి సేవను విడిచిపెట్టే వాళ్ళని పెట్టుకుంటే నువ్వు కూడా విడిచిపెట్టి తిరుగుతావు. పాపంలో పడిపోయే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా నువ్వు తీసుకుంటే నువ్వు కూడా పాపంలో పడిపోతావు. అందుకే దేవుడు అంటాడు, మీ దైవజనుడిని నీకు మాదిరిగా పెట్టుకో అన్నాడు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటారా, దైవ సేవకుడు చేయకుండా కార్యం జరిగిందా? దైవజనుడు ప్రార్థించకుండా అద్భుతం జరిగిందా? దైవజనుడు మోకరిస్తాడు, దైవజనుడు ఉపవాసం ఉంటాడు, దైవజనుడు సంఘం కొరకు భారంతో మొదలుపెడతాడు, దైవజనుడు ప్రతి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు, దైవజనుడు రాత్రనక పగలనక ప్రభు సేవలో పరుగులు పెడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు దేవునికి ఆటంకంగా ఉంటే తన పనిని కూడా పక్కన పెడతాడు. అవసరమైతే తన కుటుంబాన్నే కొన్నిసార్లు పక్కన పెట్టి దేవుడి సేవే ముఖ్యమని, సంఘమే ప్రాముఖ్యమని ముందుకెళ్తా ఉంటాడు. మనం దైవజనులను చూడాలని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు, వినండి, నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? మాట్లాడలేదు. వాక్యం చెప్తుంది. వాక్యం అనగా దేవుడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దైవ సేవకుడి వైపు చూడు. ఆయనలాగా జీవించడానికి ఇష్టపడు, ఆయన వంటి ప్రవర్తన కలిగి జీవించడానికి ఇష్టపడు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు గారు ఈ పత్రిక రాస్తూ మొట్టమొదటి మాట అదే అన్నాడు. ఎవరి సంఘం కొరకు రాస్తూ మొదటి మాట ఏమన్నాడండి? మీరు పెద్దలకు లోబడండి. ఎందుకంటే ఆ మాట నేను కాలంలో లోబడే వాళ్ళు తగ్గిపోతున్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. లోబడే తత్వం పోతుంది. మొన్న ఒక టీచర్ ఆవిడ 5 స్కూల్కి హెడ్ అవుతుంది. కాబట్టి ఒక ఇన్ఛార్జ్, 5 స్కూల్స్ కి ఇన్ఛార్జ్. మీరు నెట్ లో కొట్టండి వస్తుంది, యూట్యూబ్ లో కొట్టండి వస్తుంది. ఆమె బాధ చెప్తుంది. ఆవిడ యూసఫ్ కూడా చెందినటువంటి టీచర్ ఆవిడ హైదరాబాద్ లో. ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. చుట్టూ చాలా మంది టీచర్స్ ఉన్నారు. ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో చెప్తా ఉంది, పుష్ప సినిమా చూసి స్టూడెంట్స్ చెడిపోయారని స్టేట్మెంట్ ఇచ్చింది. విన్నారా? ఏం చూసి? పుష్ప సినిమా చూసి స్టూడెంట్స్ చెడిపోయారు. ఏదైనా చెప్తుంటే లోబడట్లేదు. అలా ఉండకూడదంటే తగ్గేది లేదు అంటున్నాడు, కానీ తగ్గే మనసు మాత్రం తెచ్చుకోవట్లేదు. కాబట్టి వారు ఎంత మాత్రం ఇంత జుట్టు పెట్టుకొని వస్తున్నారో, పక్షులు మీ తలల మీద గూళ్ళు కట్టుకుంటారా అన్న షేప్ గా ఫీల్ అయ్యన్న కటింగ్ చేయించుకుంటారేమంటే ఇటు తల్లిదండ్రులు చెప్పట్లేదు, ఇటు వేలో కూడా లోబడట్లేదు అని. కాబట్టి ఏడుచుకుంటూ చెప్పింది ఆమె ఇంటర్వ్యూలో. ఉన్నారా? స్తోత్రం చెప్పండి. నేను కాలంలో లోబడటం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు లోబడే లక్షణం పోయింది, లోబడే తత్వం పోయింది. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, పిల్లలా వినండి, మనం లోబడాల. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. మనం లోబడితే, మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్న వాడు అమ్మాయిని తగ్గించు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ ఈ రాస్తూ ఉన్నాడు, పెద్దలకు లోబడండి అంటారమ్మా. ఆ మాటలు రాసుకుంటూ తర్వాత అన్నాడు, మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోనండి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఎదుటోడి పట్ల ఎలాంటి వస్త్రం ఉండాలి మనలో? అమ్మా ఏ వస్త్రం అమ్మా? దేన మనసు, తగ్గింపు కలిగిన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపిస్తాడు. కొన్నిసారి మన సాల్మన్ గారి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు కాబట్టి కృప మన జీవితంలో దేవుడు ఆ కృప ద్వారా ఎలాంటి అద్భుతాలు చేస్తాడని చెప్పాను. ఎంతమంది గుర్తుంది? విన్నారమ్మా? గుర్తుందా? ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఆ కృప నీకు రావాలంటే, ఆ కృప నీ జీవితంలో పనిచేయాలంటే మనలో దీన మనసు ఉండాలి, తగ్గింపు కలిగిన మనసు మనలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు రాస్తూ రాస్తూ అంటూ ఉన్నాడు, సమయం లేదు అమ్మా, ఏం లేదు, సమయం లేదు. ఎవరిని మృంగుదురా అని సాతాను గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డలారా, దేవుని చేతుల్లోనికి రండి, ప్రభు హస్తాల్లోనికి రండి అని దైవజనుడు సంఘస్థుల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు, దేవుని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడిగా నిలవబెట్టి మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మా ఏం లేదు, ఏం లేదు తల్లి, సమయం లేదు, టైం చాలా తక్కువ ఉంది. సాతాను ఎవరిని మృంగుదురా అని గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కదా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి విశ్వాసములో స్థిరులై వారిని ఎదిరించండి. ఎలా ఉండాలంటే మనం విశ్వాసంలో స్థిరత్వాన్ని పొందుకోవాలి. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనంలో నేను చదివించినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి ఒక దేవుడు. అమ్మా, ఈ లోకంలో నువ్వు దేవుడు మాట విని నువ్వు శ్రమ పడుతూ ఉంటే నీ దేవుడు చూస్తూ నిన్ను వదిలేసే దేవుడు కాదు. ఇక్కడ ఉంది, మీరు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే అంటే ఎవరు? సర్వకృపానిధి ఒక దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నువ్వు దేవుడి మాట విని నువ్వు శ్రమల గుండా నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క మాటలు విని నువ్వు దేవుడి బిడ్డ ఒకవేళ ఈ లోకంలో శ్రమ పడుతూ ఉన్నప్పటికీ, ఎవరితోనైనా నిందించబడుతూ ఉన్నప్పటికీ, ఎవరితోనైనా నువ్వు పడరాని మాటలు పడుతూ ఉన్నప్పటికీ, వాక్యం చెప్తుంది ఆ సర్వకృపానిధి యొక్క దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా మారుస్తాడంట, పూర్ణులుగా మారుస్తాడంట. నీ భక్తి జీవితాన్ని పరిపూర్ణతలో నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించడం మాత్రమే కాదు, స్థిరపరిచి బలపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను స్థిరపరుస్తాడు, నీ జీవితాన్ని స్థిరమైనదిగా చేస్తాడు. కొంతమంది శ్రద్ధగా వినండి, ఎంత ప్రయాసపడినా, ఎవరి ఎంత పరుగెత్తినా వారి జీవితంలో స్థిరత్వం ఉండదు. ఏదో ఒక పని చేయాలనుకుంటారో, కొన్ని రోజులు పరిగెడతారో, ఆ పని ఉసుకాన్ని అవుతుంది. మళ్ళీ ఇంకో పని ఎత్తుకుంటారో, ఆ పని పోతుంది. ఎవరిని ఎట్లా జీవితాంతం ఒక పని కొరకు ఎదుర్కోవడం సరిపోతారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుడుగా వారు దేవుడి కొరకు శ్రమ పడడానికి ఇష్టపడట్లేదు. దేవుడు అన్నాడు, ఇది మనం చూడండి 9వ వచనంలో, లోకమందున్న నీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి, అమ్మా ఏంటి ఈ రకమైన శ్రమలే జరుగుతున్నాయి, వాళ్ళు ఈ రకమైన శ్రమల గుండానే వచ్చారు అని నువ్వు గమనించుకొని నీ విశ్వాసంలో నువ్వు స్థిరత్వం పొందాలా. దేవుడు నిన్ను స్థిరపరచాలంటే మొట్టమొదటిగా నీ విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. ప్రభువు స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నీ జీవితంలో కలగజేసుకోవాలన్నా, నీ పని పాటలలో కలగజేసుకోవాలన్నా ముందు నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. నీ యొక్క విశ్వాసమును నువ్వు స్థిరపరచుకోవాలి. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విశ్వాసంలో నువ్వు స్థిరపడతావో దేవుడు నిన్ను పరిపూర్ణతలో నడిపిస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నీకు బలం ఇస్తాడు. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామండి. రెండు చేతులు పైకెత్తామా, కొంచెం పైకి లేమమ్మా, కొంచెం ఇంకొక అంతే. ఇక లేవా. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నారా? అయితే నాది వచ్చిన ప్రశ్న, దేవుడు ఏమన్నాడు? శ్రమల గుండా వచ్చిన వారిని పరిపూర్ణులుగా మారుస్తానన్నాడు. శ్రమల గుండా వచ్చిన తర్వాత స్థిరమైనటువంటి జీవితం ఇస్తానన్నాడు. శ్రమల గుండా వచ్చిన తర్వాత నేను బలపరుస్తానన్నాడు. ఈరోజు
నేను నమ్ముచూ ఉన్నాను, ఇక్కడ కూడిన మనందరినీ దేవుడు స్థిరపరిచాడు. ఎక్కడ స్థిరపరిచాడు? భక్తిలో స్థిరపరిచాడు. నేను నమ్ముతున్నాను, నీకు ఎలాంటి శ్రమ వచ్చినా వెనక్కి తిరిగి వెళ్ళవు. సామైన బ్రతికిన నా దేవునితోనే అని ఒక తీర్మానంతో నువ్వు రక్షణ ఉందో. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా నా దేవునితోనేనండి అనేటటువంటి ఒక సమర్పణతో ప్రభు దగ్గరికి వచ్చావు. నువ్వు సంఘాన్ని విడిచిపెట్టో, దైవజనం విడిచిపెట్టే మనసు నీకు లేదు, నీది కాదు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అయితే నాకు చిన్న ప్రశ్న, ఈ రోజు నేను చెప్పాలనుకున్నటువంటి అద్భుతమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. స్థిరపడిన తర్వాత నువ్వు స్థిరపడ్డావు కదా సంఘంలో, విన్నావా? నువ్వు స్థిరపడ్డావు కదా, నువ్వు బలం తెచ్చుకున్నావు కదా. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు నేను బలపరిచాడు కదా. ఒకప్పుడు అనారోగ్యంతో ఉన్నావు, ఈ రోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా. ఒకప్పుడు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టినాడో, ఈ రోజు నిన్ను దేవుడు బ్రతికించాడు కదా. దేవుడు బిడ్డలారా, ఒక రోజు నీ పిల్లల యొక్క ఉద్యోగాల వరకు ప్రార్థన చేస్తావు, ప్రభువు వారికి చక్కని భవిష్యత్తు ఇచ్చాడు కదా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు ఏం జరిగిందనే భయంతో ఉన్నావు, నీ జీవితానికి ఒక భరోసా ఇచ్చాడు కదా. మరి ఇన్ని పొందిన తర్వాత నీవు నేను ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. స్థిరపడిన తర్వాత, అమ్మా రాసుకోండి. స్థిరపడిన తర్వాత, ఓ విశ్వాసి, ఓ సేవకుడా, ఓ దేవుని బిడ్డ, స్థిరపడిన తర్వాత నువ్వు నేను ఏం చేయాలి? మనం దేవుని కొరకు ఏం చేయాలి? ఎవరి స్థిరపడితే ఏమైందా? స్థిరపడ్డాం, అమ్మయ్య చాలురా అని ఇంకంతే, అక్కడికి ఏం లేదంటవా? స్థిరపడిన తర్వాతే మన యొక్క భక్తికి పరీక్ష స్టార్ట్ అవుతుంది. మన స్థిరపడిన తర్వాతే దేవుడు మనల్ని చాలా దగ్గరగా గమనిస్తూ ఉంటాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి లూకా సువార్త 21వ అధ్యాయం ఒకసారి తీస్తారా? లూకా సువార్త 21వ అధ్యాయం. అంటే మన స్థిరపడిన తర్వాత దేవుడు మనం గమనిస్తాడు అన్నాను కదా. గమనిస్తాడో లేదో ఇక్కడ రాయబడింది. ప్రభు స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఏంటి ఎంత పొదుపుగా చెప్తున్నారు? అమ్మా ఏంటి ఎంత పొదుపు చేస్తున్నారు? హల్లెలూయా కూడా పొదుపు చేయాలా? హలో, హల్లెలూయా కూడా పొదుపు చేయాలమ్మా? చెప్పండి తల్లి, చెప్పండి. ఎందుకు మన మాటలు పరలోకంలో రాయబడతాయి? ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన హారచూచెను. విన్నారు తల్లి? ఎవరిని చూస్తున్నాడు? ఎవరినమ్మా? పేదలున్నా? ఏమీ లేని వాళ్ళ వైపు చూస్తున్నాడా? ఎవరిని చూస్తున్నాడంట? ధనవంతులను చూస్తున్నాడంట. ఎందుకు తెలుసా? అరే, ఒకనొకప్పుడు వీడు కూడికి లేనివాడి కింద ఉన్నాడు, ఒకనొకప్పుడు వీడికి ఉద్యోగం లేదు, ఒకనొకప్పుడు వీడికి సరైన జీవితం లేదు, సరైన జీవితం లేదు. ఈ రోజు నేను అన్ని ఇచ్చాను వీడికి. అన్ని ఇచ్చినాక వీడు నా కొరకు ఎంత ఇస్తున్నాడు రా, వీడు నా సేవ కొరకు ఎంత ఇస్తున్నాడు రా, నా పని కొరకు వీడు ఎంత ఇస్తున్నాడని ఎవరు చూస్తున్నాడు తల్లి? మాట్లాడలేదు. ఏంటి ఇస్తున్నాడా చెప్పడం? ఎవరు చూస్తాడు? ధనవంతుల్ని, స్థిరపడినటువంటి వారిని, ఆస్తి కలిగినటువంటి వారిని, ఇవ్వగలిగినటువంటి వారిని కార చూస్తా ఉన్నాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే నేను మాట్లాడుతూ ఉన్నా. స్థిరపడ్డావా? దీవించబడ్డావా? ఆశీర్వదించబడ్డావా? దేవుని చూపు నీ మీద ఉంటుంది. దేవుడు నీ వైపు చూస్తా ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడు తెలుసా? స్థిరపడిన తర్వాత నీవు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో అది దేవుడు చూసే దేవుడు. నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావని పరిశీలన చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు బిడ్డలారా, స్థిరపడిన తర్వాత కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. బైబిల్లో అమ్మా వింటారా? కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి. స్థిరపడ్డాక మనం ఏం చేయాలి? మొదట ఒక 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి చూడండి. స్పీడ్ గా తీయగలిగిన వాళ్ళు దయచేసి మీరు ఈ వాక్యాలు తీసి చదవండి. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత, అమ్మా ఎప్పుడు మీరు సగం చదువుతున్నారు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయేను. ప్రభుకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా వింటున్నారా? స్థిరపడ్డాక చెడిపోయాడంట. తల్లి, ఈ విషయం దేవుడికి ఎలా తెలుసు? వాక్యంలో దేవుడు ఎలా రాయించాడు అంటే ఆయన చూస్తున్నాడు. మరి స్థిరపడ్డాక ఈ వ్యక్తి ఎలా ఉంటున్నాడు అని దేవుడు పరిశీలన చేస్తుంటే ఈ ఉజ్జియా అనే వ్యక్తిలో మనస్సులోనికి గర్వం వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. అట్లట్లేదు, నాకు వినిపించట్లేదు. గట్టి చెప్దాం. ఈ మాస్టర్ గారు సౌండ్ పెట్టగా మీరు సౌండ్ పెట్టగా ఏంటది? గట్టిగా చెప్దాం. స్థిరపడ్డ తర్వాత మనస్సులోనికి గర్వం వచ్చి చెడిపోయాడు. కాబట్టి ఎలాంటి గర్వం వచ్చింది మనసులోకి? ఈయన పని ఏంటంటే ఒక దేశానికి రాజు. మరి ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? తనదు కాని పనుల్లోనే తను ఎంటర్ అవుతూ ఉన్నాడు. శ్రద్ధగానండి, ఈయన దేశాన్ని పరిపాలించే రాజు బలిపీఠ వ్యక్తి వాక్యం చెప్పే పని ఎవరిదే? ఎవరిదే? సేవకుడిది. ఈ రాజు దూపం పట్టుకొని బలిపేట మీద దూపం వేయడానికి వెళ్ళాడంట. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంటది 17వ వచనంలో 80 మంది యాజకులు అడ్డగించారంట. ఎంతమంది అమ్మా? 80 మంది. ఎవరిని? అక్కడ ఎంత చక్కగా రాయబడింది. అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అడ్డగించేవారు తెలుసా? ఎవరి? ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట. ఎవరి? ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. హల్లెలూయా. వినండి, ధూపం వేసే పని దైవజనుడిది, ధూపం వేసేటటువంటి పని సేవకుడిది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం, గంభీరంగా చెప్దాం. హల్లెలూయా. నేటి కాలంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి సంఘాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి కొంచెం వాక్యం తెలియగానే, ఒక 4 పాటలు పాడడం రాగానే, కాబట్టి కొంచెం ఏదైనా నేర్చుకోగానే ఇక సేవకుడితో పని ఉండదు. కొంచెం సేవకుడితో మేము చేసుకోగలం, సేవకుడితో మేము నడవగలం, సేవకుడితో మేమే ప్రార్థన చేసుకోగలం, మేమే వాక్యం చెప్పుకోగలం అనేటువంటి స్థితిలోనికి ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇక్కడ యాజకుడైన ఈ యొక్క రాజైన ఉజ్జియా కూడా అదే పని చేశాడు. అమ్మా వినండి, మనం దేవుడు మనకి ఇచ్చిన పని నమ్మకంగా చేస్తే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనది కాని పనుల్లో మనం తలబెట్టు అనుకుంటే బైబిల్లో సామెతలో మాట్లాడబడి ఉంటుందండి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానం అంట. హల్లెలూయా. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానము. హల్లెలూయా. కాబట్టి ఆ మాట ఒకసారి చదువుదాం, లేకపోతే మీకు కూడా అర్థమవుతుంది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. 26వ అధ్యాయము 17వ వచనం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానం. అంటే అమ్మ వినండి, దానికి నీకు అలాంటి సంబంధం లేదు. కానీ దాంట్లో తలపెడతావు, దాంట్లో ఏలేడతావు, దాంట్లో తలదూరుస్తావు. దానివల్ల ఏం జరిగింది? అమ్మా వెళ్ళిపోతే ఉన్న కుక్క చెవులు పట్టుకుంటే అది ఓహరం ఉంటుందా? అట్లట్లేదండి. ఎక్కడ కలిసిందో కూడా తెలియదు. స్తోత్రం చెప్పండి. అవునా కదా? పెద్దయినా ఎక్కడ కలిసిందో తెలియదు, ఎక్కడ కలిసిందో తెలియదు. పరిగెత్తించింది మొత్తం రోడ్డు మీద పరిగెడతాం. అంటే
నీది కాని పనుల్లో నువ్వు తలపెట్టినప్పుడు, నీది కాని పనుల్లో నువ్వు ఎంటర్ అయినప్పుడు దానివల్ల నీకు నష్టమే తప్ప లాభం రాదు. ప్రభు స్తోత్రం. ఇక్కడ ఉజ్జియా అనేటటువంటి రాజు, ఉజ్జియా అనే రాజు తన మనసులో గర్వించి చెడిపోయాడు. స్థిరపడిన తర్వాత మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. బైబిల్లో యాకోబు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? యాకోబు. యాకోబు గారు ఒకనొక సమయంలో అన్ని కోల్పోయి అన్నగారి నుంచి పారిపోతూ, ఎవరి ఆదికాండము 28వ అధ్యాయంలో ఒకనొక చోటికి చేరాడు. సుక్కోతు అనే ఒక ప్రాంతానికి చేరాడు. అక్కడ చేరి దేవుడితో తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు కనుక నన్ను దీవిస్తే, నువ్వు కనుక నన్ను ఆశీర్వదిస్తే ఇదిగో ఈ రాయి మందిరం అయిపోతాయా ఒక సమర్పణ చేసుకున్నాడు. హల్లెలూయా. అమ్మ, అప్పుడు పరిస్థితి ఏంటి? అమ్మో, అప్పుడు పరిస్థితి ఏంటి? సమర్పణ చేసుకునేవాడు పరిస్థితి ఏంటి? అమ్మ నాన్న వదిలేశారు, అన్నేమో కత్తెట్టుకుని కలుగుతున్నాడు, తినడానికి తిండి లేదు, ఎక్కడ నిద్రపోవాలో అర్థం కావట్లేదు, అడవిలో తల కింద రాయి పెట్టుకుని నిద్రపోయిందట. హల్లెలూయా. కట్టు బట్టలతో పారిపోతూ ఉన్నాడు. చేతిలో ఒక కర్ర తప్ప ఏమీ లేదంట. 32వ అధ్యాయంలో రాయబడి ఉంటది, నేను ఈ ఒక్క కర్రతో యోగ్దాను దాటిదిని, ఇప్పుడు 2 గుంపులయ్యాను అంటాడు. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అలాంటి యాకోబును దేవుడు విస్తారంగా దీవించాడు, బహుగా దీవించాడు. ఒకప్పుడు ఒంటరిగా వెళ్ళిన యాకోబు 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా? శ్రద్ధగానండి. 4 భార్యలు. అమ్మ, ఎంతమంది భార్యలు? ఒకరు కాదు. ఏమి లేనివాడికి పిల్లలవడమే ఎక్కువ. అవునే కదండి. వెనక ముందు చూస్తారు కదా పిల్లలిచ్చే ముందు, ఆయనకి ఏమి లేదు. అరే, వెనకాల తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, అన్నదమ్ముల సపోర్ట్ లేదు, ఏ మొహం పెట్టిన పిల్లలు ఇస్తారు? హల్లెలూయా. దేవుడు పెట్టారా? ఆ మాంగారు పోటీ పడి ఇచ్చాడు పిల్లల్ని. ఒకరిద్దరు కాదండి, 4 పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. 4 భార్యతో పాటు 12 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలమ్మా? 12 మంది మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. హల్లెలూయా. 13 మంది పిల్లలు. విస్తారమైన ఆస్తి. ప్రభువుకి స్తోత్రం. అతనుకున్న ఆస్తికి దేశం సరిపోలేదంట. ఎవరిని? ఆదికాండం 36వ అధ్యాయం ఉంటది. ఆ దేశం సరిపోనంతగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. చూస్తారు ఒకసారి ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండం 36వ అధ్యాయం. దేవుడు పిల్లరా, ఆ మాటను ఒకసారి మనం చదువుదాం. 7వ వచనం. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారికి కలిసి నివసింపలేకపోయేది. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయేను. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మో, ఒకప్పుడు ఏమీ లేనాడు, చేతి కర్రతో ప్రయాణం చేస్తున్నాడు, కట్టు బట్టలతో పారిపోతున్న వాడు ఈ రోజు ఆ పట్టణం పట్టలేనంత ఆస్తి సంపాదించాడు. స్తోత్రం చెప్పండి. పిల్లలను సంపాదించుకున్నాడు, భార్యను సంపాదించుకున్నాడు. తిరిగి వస్తా ఉన్నప్పుడు దేవుడు మాంగారి ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, యాకోబా, 20 సంవత్సరాల కిందట నువ్వు మొక్కుబడి చేసుకున్న దేవుని నేనే. ఈరోజు నీకు కావలసినవన్నీ నేను ఇచ్చాను, కానీ నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ ఉండిపోయింది. ఏంటది? ఈ రాయి మందిరం అవుతుంది అన్నావు. ఈ రాయి అమ్మా ఏంటి? ఈ రాయి మందిరం అవుతుంది అన్నావు. నువ్వు నాకు మందిరం కాడకు మానేసావు. ఆస్తిపాస్తులు వచ్చినాక, సంపద వచ్చినాక, అన్ని వచ్చినాక ఎప్పటికీ నువ్వు ఆలోచన చేస్తున్నావు, ముందు వెళ్ళి నాకు మందిరం కట్టాడు. 30వ అధ్యాయంలో ప్రభువు స్తోత్రం చెప్పండి. 30వ అధ్యాయంలో నువ్వు లేచి వెళ్ళిపోయిన మందిరం కట్టన్నాడు. యాకోబు బయలుదేరాడు. దేవుడికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. యాకోబు గారు బయలుదేరాడు. బయలుదేరి వస్తున్నప్పుడు మాంగారైనటువంటి లాబాను ఊరందరిని వెనకాలేసుకొని కత్తెట్టుకొని వచ్చాడు. యాకోబు దొరికితే వేసి పడేద్దాం, ఈ ఆస్తంతా ఎత్తుకొని పోదామని సొంత మామ, ఎవతల్లి పిల్లనిచ్చిన మామ ఊరి జనాన్ని వెనకాల వేసుకుని వచ్చాడు. 3 రోజులు తరువాడు. ప్రభుకి స్తోత్రం. యాకోబు గారేమో ఆ కంది కొండ ఉన్న కొండ మీద ఉంటే యువతల కొండ మీద ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఇక లాభాలు గారు.
హల్లెలూయా. రాత్రికి రాత్రి దేవుడు మాట్లాడాడు, అరే నా కొడుకు జోలిలో జాగ్రత్త, చచ్చిపోతావు సుమా అన్నాడు. అంతే ఆలోచన మారిపోయింది, గుండెల్లో భయం పట్టుకుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాడు యాకోబు? అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడి మందిరం కట్టడానికి వెళ్తున్నాడు. దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాడు. స్థిరపడ్డ తర్వాత, మందిరం మీద ఆలోచన కలిగిన తర్వాత మందిరానికి పరిగెడుతుంటే ఎవరి శత్రువు ఉన్న మాంగారు మిత్రుడైపోయాడు. కట్టెట్టుకొని వచ్చినటువంటి, చంపడానికి వచ్చినటువంటి తన యొక్క మామ కాలు బేరానికి వచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు పిల్లగా మరి కొంచెం దూరం వెళ్ళాడు. 32వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికి తన అన్నగారు 20 సంవత్సరాల నుంచి కిరాయి రౌడీలు పెట్టి 400 మంది గుండాలను పెట్టి ఎదుగులాడుతూ ఉన్నాడు. అరే నా ఆశీర్వాదాలు పట్టుకెళ్ళిపోయాడు. అది దొరికితే చంపేయరా అని పాపం 400 మందిని మేపుతూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు గారు వస్తున్నాడని తెలిసింది. కాబట్టి 400 మందిని వెనకాల పెట్టుకొని చంపడానికి వస్తుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? 33వ అధ్యాయంలో మనం చదివితే పగతో రగిలిపోతున్నటువంటి ఏసావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ప్రభుకి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుందా? పగతో రగిలిపోతున్నటువంటి అన్నగారు యాకోబు గారి యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడా ఏమైపోయారు 5 రోజులు? అసలు వచ్చింది ఎందుకు? అదే వచ్చింది ఎందుకు? అరే కనబడ్డది చంపేంద్ర అన్నాడు. మందిరానికి వెళ్తున్నాడు, ప్రభు సంఘానికి వెళ్తున్నాడు, దేవుడి మందిరం కట్టించడానికి వెళ్తున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు దేవుడు బిడ్డ మాంగారు మనసు మార్చాడు. అన్నగారు పగను తీసేసి ప్రేమను పుట్టించాడు. ప్రభుత్వ స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అదే 33వ అధ్యాయంలో కాబట్టి ఈ ఏసావు తమ్ముడిని చంపడానికి తెచ్చిన కిరాయి రౌడీలు ఉన్నారు కదా, కాబట్టి అంటా ఉన్నాడు, తమ్ముడా ఇంత మందా, ఇంత ఆస్తి నీ దగ్గర పనుల కంటే కనిపించట్లేదంటరా, నా దగ్గర 400 మంది ఉన్నారు, గొర్రెలు మేపుతారు, పెట్టుకోరా అంటాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ ఎవరు? ఎవరు? కిరాయి రౌడీలు ఇంట్లో పనులు అయిపోయినప్పుడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకు భయపడి కదా పరిగెత్తింది, వాళ్ళకు భయపడి కదా పిల్లం బిడ్డలను దూరంగా పంపించేసి ఒంటరిగా మిగిలిపోయింది. కాబట్టి స్తోత్రం చెప్పండి. దేవుడి బిడ్డ నువ్వు దేవుడి కొరకు పరిగెడితే మీ శత్రువులు మిత్రులుగా మారిపోతారు. హల్లెలూయా. నీకు కీడు చేసేవాళ్ళు నీ ఇంట్లో పని మనిషి అయిపోతాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నాకు స్తోత్రం అండి. ఇప్పుడు యాకోబుకు ఉన్నటువంటి శత్రువులందరూ లేరుగా పోయారు. మామగారు మారిపోయాడు, అన్నగారు మారిపోయాడు, ఇంకంతే కథం అయిపోయింది అనుకున్నాడు యాకోబు. అనుకొని చూడండి 33వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంటది. ప్రభుకి స్తోత్రం చెప్తామా? 17వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని అక్కడ పశువులకు ఆకలేయించాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఏం చేశాడమ్మా? ఏం కట్టించుకున్నాడు? ఇల్లు ఎక్కడ కట్టుకుంటామండి? అమ్మ ఇల్లు ఎక్కడ కట్టుకుంటాం? మేము వినండి, ప్రభు సేవలో ఒక 15-20 ప్రాంతాలు తిరిగాం, 15-20 స్థలాలు తిరిగాం. ఇల్లు ఎక్కడ కట్టుకున్నాం తెలుసా? ఒక ప్లేస్ లోనే కట్టుకున్నాం. ఎందుకు అక్కడ కట్టుకున్నాం? అక్కడ ఉండాలని ఆశ. స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడైతే ఉండిపోవాలనుకుంటామో అక్కడే ఇల్లు కట్టుకుంటాం. అవునా కదా? ఎక్కడికి వెళ్తా అక్కడ కడతామా? అట్లట్లేదు, కట్టం. అమ్మయ్య నా జీవితం ఇక్కడ సెటిల్ అయిపోయిందిరా, నాకు కావలసినవి ఇక్కడ ఉన్నారా అనుకున్న దగ్గర మనం ఇల్లు కట్టుకుంటాం. ఇప్పుడు యాకోబు ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? ఎక్కడికి? ఎవరి బేతేలుకు ప్రయాణం అయ్యాడు. దేవుడి మందిరం కట్టడానికి ప్రయాణం అయ్యాడు. ఎక్కడ దాకా వచ్చాడు? సుక్కోతు వరకు వచ్చాడు. వచ్చి ఇల్లు కట్టించుకున్నాడు, బేతేలు మర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా వింటావా? అంటే అన్ని సమస్యలు తీరిన తర్వాత యాకోబు దేవుని మందిరాన్ని మర్చిపోయాడు. యాకోబు దేవుని సంఘాన్ని మర్చిపోయాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? 34వ అధ్యాయం చదవండి. చాలా భయంకరమైన సంగతి. 12 మంది మగపిల్లల్లో ఒక్కరితే ఆడకూతురు. కదండి, ఒక్కరితే ఆడకూతురు. ఆ ఆడబిడ్డ ఏమండి ఆ సుక్కోతులో
ఆ దేశపు రాజుగారి కుమారుడు అమ్మాయిని పట్టుకొని పాడు చేశాడు. ఆడబిడ్డ జీవితం పాడైపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడబిడ్డ పరాయి ఇంట్లో బందీగా కూర్చోండి. తన ఇంట్లో లేదు. ఎందుకు? ఈయన ఆ ఊరు వెళ్ళాడు, సొంతూరు కాదని. ఎవరిని అడగలేని పరిస్థితి. హల్లెలూయా. వినండి వినండి, దేవుడు బిడ్డలారా, స్థిరపడ్డ తర్వాత మన తీర్మానాలు మారిపోతాయి. స్థిరపడ్డ తర్వాత మన గమ్యం మారిపోతాయి. స్థిరపడ్డ తర్వాత మన ప్రభుత్వం చేసుకున్న ఎవరి సమర్పణ మారిపోతే, ఇదిగో యాకోబు జీవితం ఎలా ఉందో తెలుసా? కాబట్టి తన కన్న కూతురు చెరిపిపోయింది, అవమానంతో కృంగిపోయే పరిస్థితి వచ్చింది. రెండవది, తన 12 మంది పిల్లల్లో లేవి, సిమియోను అనే ఇద్దరు ఏమండి రాత్రికి రాత్రి కత్తులు పట్టుకొని ఆ ఊరు మీద పడి ఊరంతటిని నరికి పడేసింది. విన్నారా? అమ్మా, ఇద్దరు కొడుకులు నరహంతకులైపోయారు. మిగిలిన 10 మంది కొడుకులు, శ్రద్ధగానండి, మిగిలిన 10 మంది కొడుకులు ఊరు మీద పడి దోచుకుంటున్నారు, దొంగలైపోయారు. ఎక్కడికి దూరం అయ్యాక? ఎక్కడికి దూరం అయ్యాక? దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది. వినండి, దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడు మన పరిస్థితి అగమ్యం గోచరం. ఇల్లులు కట్టుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ నెమ్మది లేకపోతే ప్రయోజనం ఏంటి? సమాధానం లేకపోతే ప్రయోజనం ఏంటి? ఇవన్నీ చూసి ఆనందించే జీవితం లేకపోతే ప్రయోజనం ఏంటి? కృంగిపోతూ ఉన్నాడు. ఏ స్థలంలో ఇల్లు కట్టుకున్నాడో ఆ స్థలం నుంచి ఉన్న పాటుగా పారిపోతున్నట్లు ఇక్కడ రాయబడింది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. కాబట్టి చూడండి, 30వ వచనంలో అక్కడ రాయబడుతూ ఉంటది మాట. దేవుని బిడ్డలారా, యాకోబు సిమియోనును లేవీయులను చూసి, మీరు నన్ను బాధ పెట్టి దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజీయుల్లోను అసహ్యంగా చేసింది. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారును నాశనమగుదు అనుకుని. స్తోత్రం చెప్పండి. ఏం తీరిందని ఈయన, అమ్మా, ఏం పోయిందని ఆయన దేవుని మందిరానికి వెళ్ళడం మానేశాడు? శత్రువుడు పోయేదని. అవునే కదండి. ఇప్పుడు మాంగారు శత్రువు అన్నాడు, మాంగారు మిత్రుడు అయిపోయాడు. అన్నగారు శత్రువుగా ఉన్నాడు, అన్నగారు కూడా మిత్రుడు అయిపోయాడు. అమ్మయ్య, అయిపోయింది కాదు. మరి ఇప్పుడు ఏమైంది? ఇద్దరు మిత్రులుగా మారినందుకే మందిరం మానేస్తే 4 జనాంగాలు, 4 ప్రాంతాలు శత్రువులు అయిపోయి కత్తట్టుకొని తిరుగుతున్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. 2 మేలు జరిగినందుకే నువ్వు ప్రభువును మర్చిపోతే, ఇదిగో శ్రమలో నిలువెత్తున వచ్చి ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తాయి. హల్లెలూయా. వాటి నుంచి నువ్వు తప్పించుకోలేవు, పరుగులెత్తే పరిస్థితి వస్తుంది. యాకోబు స్థిరపడ్డ తర్వాత, దేవుని బిడ్డలారా, యాకోబు స్థిరపడ్డ తర్వాత దేవుని మందిరానికి దూరం అయిపోయి కాబట్టి తన జీవితాన్ని శ్రమల పాలు చేసుకున్నాడు. కాబట్టి ఒక ఆయనేమో హృదయంలో గర్వించి తనని కాని పని చేయడానికి వెళ్ళి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, ఉజ్జీయం. ఈయనేమో స్థిరపడ్డ తర్వాత దేవుని మందిరానికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, ఎవరి ఆత్మీయతకు దూరం అయిపోయి, దేవుని బిడ్డలారా, ఉన్నదంతా పోగొట్టుకున్నాడండి. ఆస్తులు వదిలేసి ప్రాణాలు అగ్గిట్లో పెట్టుకుని పరుగులేస్తున్నారు. ఎంత సంపాదించాడో 20 సంవత్సరాల కష్టార్జితం సుఖవతులు ఉండిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందా తల్లి? అమ్మ, అర్థమవుతుందా? బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? లోపల అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. కనట్లేదు, నన్ను ఉండేదండి, కళ్ళు తెలిసి నిద్రపోతున్నారండి. ఎవరి స్తోత్రం చెప్తాం గట్టిగా, చేతులు పైకి లేపుతాం. లేవట్లేదు, కష్టంగా ఉంది. రాత్రి నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను, ప్రార్థన చేయనమ్మా పిలుపులు అంటే రాదమ్మా. ఏమంటే పాపం ఉదయం నుంచి పాపం అలసిపోయి హల్లెలూయా. రాదమ్మా. ఏం రాదన్నా? ప్రార్థన రాదమ్మా ఈ టైంలో. చెప్పండి అమ్మా, ఏంటి ఈ టైంలో ప్రార్థన? కష్టం మరి వద్దా? స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా రావట్లేదా? కష్టం ఉన్నాయా? ఏంటి చేతులు వస్తాయా?
ఒకసారి ఏం చెప్తామా? గట్టిగా చెప్తామా? నోరు కూడా రావట్లేదండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లలు శ్రద్ధగా జాగ్రత్తగా యాకోబు ఏదైతే సంపాదించుకున్నాడ్రా, ఇక అంత అయిపోయిందిరా అనుకొని దూరం అయిపోయాడో అంత పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇద్దరు మిత్రులు అయ్యారు, 4 ఊర్లు శత్రువులు అయిపోయింది. స్తోత్రం చెప్పండి. చూడండి 35 మొదటి వచ్చిన చెప్పండి, ఎంత చక్కగా తెలుసా? దేవుడు యాకోబుతో అన్నాడు, నీవు లేచి అమ్మా ఎక్కడికి? ఎక్కడికమ్మా? 30వ అధ్యాయం ఏమన్నాడు? యాకోబా నువ్వు లేచి, నేను బేతేలు దేవుడు నేనే, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి అన్నాడు. ఇప్పుడు 5 అధ్యాయులు దాన్ని, ఈ 5 అధ్యాయంలో చాలా మార్పులు జరిగిపోయినాయి. 5 అధ్యాయంలో ఎవరి పరిస్థితులను తలకిందులైపోయి అన్ని పోగొన్నాయని మర్చిపోయాడు. ఏమి లేవని మళ్ళీ మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను దీవించయ్యా అని ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు? అమ్మ దేవుడు ఏమన్నాడు? దేవుడి సమాధానం మారండి, మనం మారిపోతాం. వినండి 30వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 35వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు. స్తోత్రం చెప్పండి. అప్పుడు అర్థమైంది యాకోబు కదా, నేను మర్చిపోయాను, స్థిరపడ్డ తర్వాత నేను పోగొట్టుకున్నాను కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది అని లేచి బేతేలుకి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు దీవించడం మొదలెట్టాడు. ఎవరు? యాకోబు పద్దారాము నుంచి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. ప్రభు స్తోత్రం చెప్దామా? నువ్వు స్థిరపడ్డ తర్వాత దేవుని బిడ్డను దేవుడి సన్నిధికి దూరం అయిపోతే కష్టాలు కొని తెచ్చుకుంటావు. స్థిరపడ్డ తర్వాత దేవుడి మార్గంలో నడిస్తే దేవుడు నీకు ఎదురొచ్చి దీవిస్తాడంట. ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు అక్కడ వచ్చుచుండగా ప్రత్యక్షమయ్యాడంట. ప్రభు స్తోత్రం చెప్పండి. కూర్చున్నప్పుడు రాలేదు, ఈయన వెళ్ళిపోతా ఉన్నాడంట. వెళ్ళిపోయి వాడి దగ్గరికి దేవుడు వచ్చి దీవించాడంట. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. హల్లెలూయా. ఈరోజు దేవుడి బిడ్డ స్థిరపడ్డ మనం, దీవించబడిన మనం ఏమండి ప్రభు మార్గాల్లో నడవాలి, దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి బిడ్డ స్థిరపడిన తర్వాత ఒక 3 వ్యక్తులు ఉన్నారండి, వారు చెడిపోలేదు, వారు పోగొట్టుకోలేదు, వారి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చెప్పనా? మా పాస్టర్ గారు నిద్ర వచ్చిందని చెప్పమన్నారు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పనా వద్దా? ఒకరిద్దరే అంటున్నారు, 2 రోజులు లేవలేదు. మీకు గట్టి చెప్తే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. స్థిరపడిన తర్వాత ఒక 3 వ్యక్తులు వారి జీవితాలు తీసుకున్న నిర్ణయాన్ని ముందు పెట్టాలని ఆశపడుతున్నారు. శ్రద్ధగా స్థిరపడ్డ తర్వాత 3 వ్యక్తులు, అక్క ఇంట్లో 3 వ్యక్తులు, కళ్ళు ఎలా జరుగుతుంది, 3 వ్యక్తులు వారి జీవితాలు తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలు వినండి. ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, దీవించబడిన వాళ్ళు ఉన్నారు, సంఘానికి వచ్చిన తర్వాత పరిస్థితులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్థితిగతులు మారిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి సంఘంలో. ఈ రాత్రి దేవుడు ఇదిగో ఈ వ్యక్తులను మన ముందు పెట్టి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మొదటి వ్యక్తి పేరు దేవుడు పెట్టారు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి వ్యక్తి చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము తీయండి. మొదటి వచ్చిన చదువుదాం. తీసుకొని చదువుతున్నామా? యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత ప్రభు స్తోత్రం చెప్పండి. ఎప్పుడంట నలుదిక్కులా విజయం ఇచ్చాడు, అతనికి నెమ్మది ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతుందో రాస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ దావీదు అనే వ్యక్తికి దేవుడు పెట్టారా నలుదిక్కుల శత్రువులందరి మీద విజయం ఇచ్చాడు. ఎందుకంటే యాకోబుకి ఇచ్చాడా లేదా? అమ్మ యాకోబుకి ఇచ్చాడా లేదా? కాబట్టి అన్నగారి మీద విజయం ఇచ్చాడు, మాంగారి మీద విజయం ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. యాకోబు ఏం చేశాడు? మందిరానికి దూరం అయిపోయాడు. ఇప్పుడు దావీదు కూడా ఒకనొకప్పుడు గొర్రెల దొడ్లో ఉండే యాకోబుని దేవుడు, ఈ యొక్క దావీదును దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెల దొడ్లో ఉన్న వాడిని తీసుకొచ్చాడు, దీవించాడు, రాజును చేశాడు, నలుదిక్కుల నెమ్మదిచ్చాడు. కాబట్టి శత్రువుల మీద జయించిన తర్వాత మరి దావీదు ఏం చేస్తాడు తెలుసా? స్తోత్రం చెప్పండి. దావీదు ఏం చేస్తాడు తెలుసా?
ఇక్కడ రాయబడింది చూడండి, రాజు తన నగర యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలవనంపించాడు. ఎవరిని పిలిచాడంట? అమ్మా ఎవరిని? పాస్టర్ గారిని పిలిచాడు. ఆ పాస్టర్ గారి పేరు, మన పాస్టర్ గారి పేరు ఏం పేరు? రావట్లేదు. దావీదు యొక్క పాస్టర్ గారి పేరు నాతాను. హల్లెలూయా. ఏం పేరమ్మా? నాతాను పిలిచాడు. ఏమంటాడు తెలుసా? నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరంలో నివాసం చేయించుండగా దేవుని మందిరము డేరాలో ఉంటాయి. అబ్బా, శ్రద్ధగానండి, జాగ్రత్తగానండి. చాలా ప్రాముఖ్యమైన మాట. దావీదు ఇంటి దగ్గర పడుకొని నెమ్మదిగా ఏ శత్రువు వెంట లేకుండా కాబట్టి అన్ని వచ్చాక పడుకొని ఆలోచిస్తున్నాడంట. చుట్టూ చూసుకున్నాడు. ఇటు చూసినా కాబట్టి దేవదారు రాడు, దేవదారు రాడు చాలా కాస్ట్లబుల్ కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి కాబట్టి ఖరీదైనటువంటి కలపతో చేయబడిన ఇంటిలో కాబట్టి ఎంత ఎత్తు కలిగినటువంటి పరుపులో లేదుగా పడుకొని చుట్టూ చూసుకున్నప్పుడు ఆయనకి దేవుని మందిరం గుర్తొచ్చింది. ప్రభుత్వం చెప్పండి, ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు గుర్తొచ్చిందండి? ఎప్పుడు? స్థిరపడ్డ తర్వాత, జయం పొందిన తర్వాత, నెమ్మది పొందిన తర్వాత, కుటుంబాల్లో అన్ని మేలు జరిగిన తర్వాత మందిరం గురించి గుర్తుకు తెచ్చుకొని అంటాడు, నేనేమో ఎంత మంచి ఇంట్లో నివాసం ఉన్నానా, నా ఇంట్లోనేమో ఎంత మంచి పరుపులు ఉన్నాయా, నా ఇంట్లోనేమో ఎంత మంచి బండ్లు ఉన్నాయా, నా ఇంట్లోనేమో ఇన్ని సౌకర్యాలా, నా దేవుని మనసుమేమో డేరాలో ఉంది, గుణహారంలో ఉంది, టెంటలో ఉంది. నేను ఏదైనా చెయ్యాలి మందిరాన్ని. ప్రభుత్వ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మాట్లాడలేదు కొంతమంది. హల్లెలూయా. మీరు అనుకుంటారు లేదనుకుంటున్నా, అనుకుంటే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమనుకున్నామా? నా దేవుని మందిరం డేరాలో ఉంది, కారణం నలిగిపోయింది, ఎగవెల్లాడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు కబురు పెట్టాడు, నేను దేవుడికి ఒక మందిరం కట్టాలనుకున్నాను అంటాడు. ప్రభుత్వం చెప్పండి, ఏం కట్టాలనుకున్నాడమ్మా? దేవుడికి మందిరం. ఆయన ఇంట్లో ఉండి ఆలోచిస్తున్నాడు, మందిర పరిస్థితులు ఎలా ఉన్నాయో, నా మందిరం ఎలా ఉందో, నా మందిరం ఏ రకమైన పరిస్థితుల్లో ఉందో. అమ్మా ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మందిరం కోసం ఆలోచిస్తున్నారా? మాట్లాడలేదు. ఆలోచిస్తున్నారా? లేదు. ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే దేవుడి బిడ్డ ఆలోచనతో విడిచిపెట్టకూడదు, ఆచరణలోకి తేవాలి. అవునా కదా? ఎక్కడ తేవాలమ్మా? ఆచరణ పాటించే పద్ధతులను మనం తెచ్చుకోవాలి. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించడం మాత్రమే కాదు. చూడండి దేవుడు బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము. దావీదు ఆలోచించాడు. ఆలోచించినటువంటి దావీదు ఏం చేశాడు? 22వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల 22వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. ఇదిగో నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారంలో, ఎంత బంగారం? మణిగంటే ఎంత? 11 కిలోలు. మా విన్నారా? మణిగంటే ఎంతమ్మా? మణిగంటే 11 కేజీలు. కాబట్టి కొన్ని చోట్ల 9 కేజీలు అనుకుంటారు అన్నంతేనా? మణిగంటే అంత తెలియదా? హల్లెలూయా. మణిగంటే 11 కిలోలు. శ్రద్ధగానండి. ఎన్ని లక్షల మణుగులంట? 2 లక్షల మణుగుల బంగారం. కేజీలో కన్వర్ట్ చేయండి, వస్తుంది మీకు లెక్క. ఏమండి? తర్వాత 10 కోట్ల మణుగుల వెండి, తూచసత్యం కానంత విస్తారమైన ఎత్తడి ఇనుమును నేను సమకూర్చాను. దేనికోసం? నా మందిరం కోసం. మ్రానులను రాళ్లను కూర్చి నీవెంకలు సంపాదించుదుగాక. ఎవరితో చెప్తున్నాడమ్మా? అమ్మా ఎవరితో? కొడుకుతో చెప్తున్నాడు. కొడుకా రారా, అరే మనల్నేమో ఒకప్పుడు గొర్రెల తోటలో ఉండేవాళ్ళరా, ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు రా. ఏమి లేడా, చిన్న మేకల మంది ఒకటి మనకు ఉండేదిరా. దేవుడు ఎంత దీవించాడు రా, ఎంత ఇచ్చాడా. దేవుడు చేసిన మేలు వరకు మనం ఏదో చేయాలి. ఇదిగో నేను ఎంత సంపాదించానో నువ్వు ఇంకా సంపాదించరా మందిరం కోసం. నేను ఎంత ప్రయాసపడుతున్నానో నువ్వు ప్రయాసపడరా మందిరం కోసం. ఎంత గొప్ప ఆలోచన. స్థిరపడ్డ తర్వాత దేవుడు కోరుకునేది ఇది కదా.
అందుకే కదా దేవాది దేవుడు దావీదు కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. వినండి, దేవుడే ఎక్కడ పుట్టాడు? అమ్మా యేసు ప్రభుని ఏమని పిలిచాడు? పుట్టాడు దావీదు కుమారుడా. కానీ దాటిపోతాయి. స్తోత్రం చెప్పండి. మురిసిపోయాడండి దేవుడు, మురిసిపోయాడు. అరే నా బిడ్డకు నేను చేసిన దానికి ఎంత కృతజ్ఞత ఉందరా. స్థిరపడ్డ తర్వాత నా కొరకు ఆలోచిస్తున్నాడా, నా కుమారుడు నా మందిరం కొరకు ఆలోచిస్తున్నాడా, నా ఇల్లు కట్టాలనుకుంటున్నాడా. మురిసిపోయాడండి దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు మా ఆలోచన ఉంది మంచిదే, మరి ఏది ఆలోచన ఉంది మన లోన్ నుంచి బయటకు రాకపోతే ఎట్లా? తల్లి బ్యాంకులో నుంచి బయటకు రాకపోతే ఎట్లా? బీరువాలో నుంచి సంఘానికి రాకపోతే ఎట్లా? ఏంటమ్మా? మందిరానికి కావలసిన ధనం, మందిరాన్ని అక్కర్లు తీర్చడానికి కావలసిన ధనం మనమే కదా ఇవ్వాలి. ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారండి? ఇది ఎవరిది? అట్లట్లేదు, అట్లట్లేదు. అంతే, మనది, మనమే కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దావీదు తన దేవుడికి మందిరం కట్టడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? స్థిరపడ్డ తర్వాత. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నానండి అమ్మా, ఇంకో మాట చెప్తున్నాను. కాబట్టి ఆ మందిరం కట్టేంత వరకు వింటున్నారా? ఆ తల్లి మనకు తెలిసినవాడే, ఎందుక మావడానికి చూస్తారు. ఆ మందిరం కట్టేంత వరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు. ఒక నిర్ణయం ఏంటో తెలుసా? నిర్ణయం చూడండి, 132వ కీర్తన, 132వ కీర్తన, 132వ కీర్తన 3వ వచనమో 4వ వచనంలో ఉంటుంది. 3వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠుని మృక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూసి వరకు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూసి వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశించను. నేను పరుడు మంచం మీదకి నేను ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునుకుపాటు. స్తోత్రం చెప్పండి. చుట్టూ చూసుకుంటున్నాడండి దావీదు. అరే నేనేమో ఎంత మంచి ఇంట్లో ఉన్నారా, నా దేవుని మందిరంలోనేమో సరైన వసతులు లేవు. ముందు ఎన్ని సమకూర్చేంత వరకు నాకు కూడా ఈ వసతులు ఏమి చెప్పండి, చెప్పండి. దావీదు అంటున్నాడు, నాకు కూడా ఈ వసతులతో, ఈ పరుపులతో, ఈ ఇల్లు నాకు వద్దు. హల్లెలూయా. ముందు నేను నా దేవుని ఇల్లు కట్టాలా, ముందు నా దేవుని ఇల్లు నేను బాగు చేసుకోవాలా, నా దేవుని ఇంటికి కావాల్సినవన్నీ నేను సమకూర్చుకోవాలా. ఇది కదండి స్థిరపడినవాడు చేయాల్సినటువంటి ఆలోచన. బిడ్డా, ఈరోజు మనం స్థిరపడ్డాం, దేవుడు మనం దీవిస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. నేను ఉదయకాల సమయంలో కూడా చెప్పానండి, ఉదయకాల సమయంలో కూడా చెప్పాను. మా బయ్యాల ప్రాంతంలో జంపన్న అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. మేమున్న ఇంటి పక్కనే పొలం అయింది పాపం. మరి ఎన్ని ఎకరాలు ఉందో నాకు తెలియదు, కానీ ఆ పొలాన్ని కూడా అడిగారు మందిరానికి. మా సంఘానికి మందిరం లేదు కదా, మందిరం కట్టుకోవడం పొలం అయితే పాపం ఇస్తానన్నాడు. హల్లెలూయా, ఇస్తానన్నాడు. కాబట్టి మొన్నే రీసెంట్ గా నిన్న కాక మొన్న అంత ముందు రోజు అనుకుంటారు. కాబట్టి ఈరోజు 3వ రోజు. మొన్నే ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు, లేదా వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి ఏదో కళ్ళు మరి సారణం ఏదో కళ్ళు ఏదో తెచ్చుకున్నాడంట. నిలబడ్డాడు, వాళ్ళతో ముచ్చలు పెడతా తాగుతూ ఉన్నాడు. తాగుతూ వెనకబడ్డాడు, తలకి దెబ్బ తగిలింది, స్పాట్ లో చచ్చిపోయాడు. చాలా ఆస్తిపడ్డాడు. ఏమండి పొలం అడిగితే ఇస్తానులే రమేష్, నీకు ఎంత కావాలని తీసుకుంది అని అన్నాడు. దేనికి? అక్కడ మందిరం ఆఫ్ చేయాలనుకున్నాడు సాతాను. ఎక్కడ స్తంభిస్తాడో, ఎక్కడ మందిరం కట్టబడుతుందో, ఎక్కడ ప్రజలు దీవించబడతారో అనుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ఈరోజు మనకి ఎంత సంపాదన ఉన్నా మన ప్రాణం ఏ క్షణమైనా పోవచ్చు. నువ్వు ఎప్పుడో ఇద్దామనుకున్నావేమో, ఎప్పుడో చేద్దామనుకున్నావేమో, కాదు సమయం ఉండగానే ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంలో నువ్వు ఆలోచించాలా, నేను నా దేవుని ఇల్లు కట్టుకోవాలా, నా దేవుని ఇల్లు నేను బాగు చేసుకోవాలా, నా దేవుని యొక్క స్థలాన్ని నేను బాగు చేసుకోవాలా.
ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దావీదు యొక్క ఆలోచన. కాబట్టి మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, నేను ముగ్గురు భాషలు చెప్తానన్నాడు. ఎంతమంది అమ్మా? ఎంతమంది అయ్యారు? హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఏం నవ్వుకుంటున్నారు? ప్రభు స్తోత్రం చెప్తామా? లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం ఇస్తారమ్మా? లూకాసు వార్త 8వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. చాలు చాలు చాలు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అమ్మా ఇక్కడ ఏమని రాయబడింది? వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. ఎవరండి వారు? వీరంటే ఎవరు? వారంటే ఎవరు? అదే వీరు ఇతరులు అనేకులు వారికి ఉపచారం చేశారు. వారెవరు? వీరెవరు? మనకు తెలియాలంటే కాబట్టి మొదటి నుంచి మనం చదవాలా. హల్లెలూయా. వెంటనే ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. ఎవరు వీరంటే ఎవరంటే ఇక్కడ రాయబడింది 12 మంది శిష్యులను. అమ్మ ఎవరు? 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యయగు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను వారికి కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారము చేయించు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎవరికి ఉపచారం చేశారంట? యేసయ్యకి, యేసు ప్రభు శిష్యులకి. ఇప్పుడు యేసయ్య ఆయన శిష్యులు ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశారమ్మా? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు తోటలేమని ఇస్తాడా? అమ్మా వినాలా? ఉద్యోగం చేశాడు తల్లి, మాట్లాడలేదండి అమ్మా. ఇప్పుడు దాంట్లో మంత్రిగానే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పన్ను వసూలు చేసే వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్. హల్లెలూయా. ఎవరు? ఆయన ఎవరు తెచ్చిచ్చాడా? ఆయనతో ఉద్యోగం చేయించి, ఆయన నువ్వు ఉద్యోగం చేయను, ఆయన నీకు వచ్చేటప్పుడు నాకు ఈయన ఆయన అన్నాడా? లేదండి. ఏమండి మరి యేసు ప్రభు ఏమైనా జాబ్ చేశాడా? యేసు ప్రభు శిష్యులు జాబ్ చేశాడా? మరి ఎలా చేస్తారు? 3.5 సంవత్సరాలు ఏం తిన్నారు అమ్మా? ఏం తిన్నారు? ఇది ఇక్కడ రాయబడింది. వారు 3.5 సంవత్సరాలు వారు దేవుని పని చేస్తుంటే దేవుని ద్వారా మేలు పొందున్నాను, స్వస్థతలు పొందున్నాను, అద్భుతాలు పొందున్నాను, దెయ్యాల చేత విడిపించబడిన వాళ్ళు వారికి కలిగిన ఆస్తితో యేసయ్యకు ఆయన శిష్యులకు ఉపచారం చేశారంట. అయ్యా మీరు వెళ్ళండి, అయ్యా మీరు వెళ్ళండి, అయ్యా మేము చూసుకుంటాం మీ అవసరాలు, మీరు వెళ్ళి దేవుని పని చేయండి, మీరు వెళ్ళి స్వార్థ పనిలో మీరు ఉండండి, మేము ఉన్నామయ్యా. ఇదిగో ఈ డబ్బులు ఒకవేళ దేవుడి కనుక నన్ను విడిపించకపోతే హాస్పిటల్ పోతే ఎన్ని లక్షలు అయ్యేటియో, మంత్రగాల దగ్గర పోతే ఎన్ని వేలు అడిగేవాడో. ఏమండి అట్లట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రీసెంట్ మా సంఘంలో కుటుంబం మార్మనుకున్నారు. ఎవరు? ఆయన పేరు ఎల్లయ్య, వాళ్ళ ఆవిడ పేరు సలేంద్ర. ఆమె 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మంచం పట్టింది. శ్రద్ధగానండి, 3 సంవత్సరాల నుంచి మంచం పట్టింది. తిప్పని హాస్పిటల్ లేదు, అన్ని హాస్పిటల్ తిప్పారు. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. విన్నారు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మా దగ్గరికి రావడానికి ఒక 4 రోజుల ముందు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా. చాలా జరిగినాయి, అన్నింటి కోసం కాదు. ఒక 4 రోజుల ముందు మా సంఘంలోకి రావడానికి 4 రోజుల ముందు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళది మనుగూరు దగ్గర 7 బయ్యారం. వాళ్ళది 7 బయ్యారం. ఆ పక్కనే ఆ అడవుల్లో, మనుగూరు అడవుల్లో, భద్రాచలం అడవుల్లో పోయ ధరలో ఎవరి మాంత్రికులు, భయంకరమైనటువంటి మంత్రశక్తులు కలిగిన వాళ్ళు అక్కడ ఉంటే ఎవరో చెప్పారంటే అక్కడికి వెళ్తే బాగవుద్దని అక్కడికి పోయారు. వినండి. అక్కడికి వెళ్తే ఆమె లోనకి పిలిచింది. పిలిపించి వాళ్ళ పెద్దమ్మాయి నాతో చెప్పిన సాక్ష్యం, వాళ్ళ కుటుంబం అంతా కూర్చున్నప్పుడు ఆయన సంఘంలో మైపట్టుకొని చెప్పిన సాక్ష్యం నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి. కాబట్టి లారీ పిలిచి అన్నదంట, ఈ పరిస్థితి చేయదాటిపోయింది, ఈమె అర్జెంటుగా ఈమె కోసం మేము పూజలు చేయాలా, ఇంకో కొంతమందిని మేము పిలుచుకోవాలా. ఇప్పుడు మీరు కాబట్టి 70,000 తెచ్చి మా దగ్గర పెడితే, అమ్మా ఎంతమ్మా 70,000 తెచ్చి మా దగ్గర పెడితే మేము పూజ ప్రారంభిస్తాం. దెయ్యాలు బట్టి నడుము పని చేయక మంచం పడితే ఆమె తీసుకొని పోతే ఏమన్నాడమ్మా, 70,000 తెచ్చి మా దగ్గర పెడితే మేము పూజ ప్రారంభిస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు పూజ ప్రారంభిస్తామన్నారంటే వాళ్ళకు బాగు చేసే శక్తి ఉందా? ఉన్నానే కదా వాళ్ళ విశ్వాసం. మేము బాగు చేస్తాం, 70,000 తెచ్చి పెట్టండి అన్నాడు. మరి ఈరోజు సంఘాల్లో చాలా మంది దెయ్యాలు పడతా ఉన్నాయి. నేను వచ్చినప్పుడే 5-6 దెయ్యాలు నిలబడుతున్నాం. మరి పాస్టర్ గారు అంటాడు కదా మన ఇంటి దగ్గర పాస్టర్ గారు అంటాడు కదా 10,000 తీసురా, లేకపోతే నేను నిలబడుతున్నానమ్మా, నేను కానీ పాస్టర్ గారు కానీ అన్నామా? ఏమండి? లేకపోతే సంఘంలో ఈ కొరత ఉంది, నీకు పట్టిన దెయ్యాన్ని నిలబడతా, నువ్వు ఇది కట్టు, లేకపోతే నువ్వు ఇది కొని, ఇది చెయ్యి అని అడిగారా? అట్లట్లేదండి, చెప్పట్లేదు. అట్లా స్తోత్రం చెప్పండి. లేదు. కాబట్టి దేవుడు బాగు చేసింది. ఒకవేళ నువ్వు కూడా వారికి లాగా దూరంగా పోతే ఎంత అయ్యేదో, ఎంత ఖర్చు అయ్యేదో, అంత ఖర్చు పెట్టినా నీకు విడుదల వచ్చేదో రాకపోయేదో. హల్లెలూయా. అంత డబ్బులు నువ్వు అక్కడ పోసినా నీకు మేలు జరిగేదో జరగకపోయేదో. ఇదిగో ఈనాడు నువ్వు ప్రభు సంఘంలో ఉచితంగా బాగు చేయబడ్డావు, ఉచితంగా నీ పిల్లలు బాగు చేయబడ్డారు, ఉచితంగా నీ కుటుంబాలు మేలు పొందుకున్నాయి. మరి మేలు పొందని నువ్వు కనీసం దేవుడి సేవ కొరకు నువ్వు వెతకపోతే దేవుడి బిడ్డ అది నీకు ఆశీర్వాదమా? ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవ నైజం ఏంటి తెలుసా? హాస్పిటల్లో ఎన్ని లక్షలైన పోస్తాడు కానీ చూస్తా దేవుడి పనికి ఇవ్వడానికి ప్రాణం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమేనమ్మా? నిజమేనా? మరి ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు అట్లా ఉండాలి? హల్లెలూయా. అమ్మా మీరందరూ తెలుసుకుంటే అప్పుడు ఆ బాత్రూమ్ అక్కడ ఉండేదా? ఎవరి కోసం అది? లూదియా కోటిని మిస్టి కోటినా? కట్టలేదు. ఎవరికండి? అమ్మా ఎవరికమ్మా? అంటే అరే రాత్రులు 2 రోజులు 3 రోజులు వరుసగా ఉపవాసం పట్టడం జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతున్నాయి, నా సంఘం వస్తున్నారు, నా పిల్లలు వస్తున్నారు అని. కాబట్టి సేవకులు ఆస్తో ఇక్కడే పిల్లలు కలలేని వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కదా. రాత్రులు బయటికి వెళ్ళిపోతారు, ఏమో ఎవరుంటాడు. కాబట్టి ఎవరుంటారో, ఏ గురువులు వస్తాయో, ఏ పాములు తిరుగుతాయో వారికి క్షేమం ఉండాలని మన చర్చి వెనకాల బాత్రూమ్ వెళ్ళటం. హల్లెలూయా. నిలిచిపోయింది. కాబట్టి దేవుని బిడ్డ ఇతరులు ఎవరు తీర్చుకోవాలి? మనమేనండి. దేవుడు మనకు మేలు చేశాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ నేను ఈ విషయం మరి చెప్పకూడదు నాకు తెలియదు. కాబట్టి దైవజనుల గురించి ఒక మాట నేను చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సినిమాని నేను జ్ఞాపకం చేస్తాను. వారి కష్టాలు నాకు తెలుసు, వారు ప్రతి నెల ఎంత కట్టుకుంటారో నాకు తెలుసు, వారు ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారో దేవుని సేవలో నాకు తెలుసు. మొన్న ఆల్రెడీ పేరు మేము పిలిచాం, పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు. మేము అందరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా స్థలం అయ్యా, స్థలాన్ని తనయ్యా, అయ్యా మేము పేదలయ్యా అని ప్రజలందరూ ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తుంటే, అయ్యా నా సంఘంలో నుంచి వచ్చినాడే కదా, అమ్మ పాస్టర్ గారు నుంచి వచ్చాడు, అక్కడి నుంచే కదా. దేవుడు ఎందుకో తన హృదయంలో ప్రేరేపించి ఈ బాత్రూమ్ కి సెంటరింగ్ కోసం ఉంచుకున్నాడు. డబ్బులు ఎక్కడి నుంచో అప్పు చేసి తెచ్చుకున్నాడు బొమ్మాయి. కాబట్టి పని ఏంటి, దానికి డబ్బులు కావాలని ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు. దేవుడు మాట్లాడితే రాత్రి 10,000 రూపాయలు అన్నా, ఇది నా సంఘం అన్నా, ఇది నా సంఘం, నేను ఇక్కడ నేర్చుకున్నాను, నేను ఇక్కడ ఎదిగాను, ఇక్కడ మందిరం కట్టబడితే నాలాంటి వాళ్ళు చాలా మంది దీవించబడతారు, అనేకులు దీవించబడతారు. కాబట్టి ఇది నా వంతుగా నేను 10,000 ఇస్తున్నాను. దేవుడు నన్ను దీవిస్తే తర్వాత కాలం ఇంకా మనం చూద్దాం.
10,000 వచ్చానని వెంటనే ఫోన్ పే చేశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనం దీవించబడినటువంటి సంఘంలో, మనం ఆశీర్వదించబడినటువంటి సంఘం గురించి మనం స్థిరపడ్డ తర్వాత మనం ఆలోచించాలి. నా మందిరం అయిపోయింది, నాకు ఏ బాధ లేదనుకోవచ్చుగా మాస్టర్ గారు. అక్కడ ఎందుకు పెట్టాలమ్మా? ఎందుకు పెట్టాలి? ఎందుకు ఇవ్వాలి? అక్కడ మీరు పొందాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అక్కడ దీవించబడ్డాడు ఆయన. హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు ఇక్కడ దీవించబడ్డావు కాబట్టి ఈ స్త్రీలు యేసయ్య ద్వారా దీవించబడ్డారు, ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డారు. వారి గుప్పును విప్పి వారు ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఎలాంటి చింత చీపు లేకుండా దేవుని సేవ చేశారు. సేవలో ఎదుగారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ స్థిరపడ్డ తర్వాత మనం కూడా కృతజ్ఞతతో ప్రభు సన్నిధికి మనం తెచ్చేవాడు. ఆమేన్. 3వ వ్యక్తి కోసం జ్ఞాపకం చేసి వాక్యం ముగిస్తారు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అమ్మయ్య అయిపోయిందా అనుకుంటారా? హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? 3వ వ్యక్తి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఇంకా ఇండెక్స్ చూద్దాం. మానలేదా మీరు? బైబిల్ తీయడానికి ఎన్ని ఇండెక్స్ చెప్తున్నారండి? మీకు దొరకదండి, కంగారు పడకండి. నాకు చెప్పేసి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. దేవుని బిడ్డలారా చూడండి 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుతాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములో పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన వారు నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ నెహెమ్యా గారు ఉన్నారు. అమ్మ వింటున్నారా? మీకు చిన్న మాట చెప్తున్నా జాగ్రత్త. ఈ నెహెమ్యా గారి కోసం చెప్పడానికి నాకు 3 ఆపరేషన్లు అయ్యి. అమ్మా ఎన్నమ్మా? నేను ఈ కాలు మీద గట్టిగా 10 నిమిషాలు నిలబడితే నాకు భయంకరమైన పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. ఒక 10 నిమిషాలు పావు గంట నిలబడితే నేను ఉండలేదు, అస్సలు ఉండలేదు. దేవుడు నాలో పెట్టిన భారాన్ని బట్టి ఏదో మనం గంట 20 నిమిషాలు అయింది. నేను వాక్యం చెప్తున్నాను, చక్కగా కూర్చొని వెళ్ళడానికి మీరు అవసరం ఉంటారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా స్థిరపడ్డ తర్వాత మనం ఏం చేయాలో నేర్చుకున్నాం. మొదటి స్థిరపడ్డ మనము ఎవరిని దావీదులాగా, అయ్యో నా దేవుని మందిరం ఎలా ఉందో, నా దేవుని ఇల్లు ఎలా ఉందో, నా దేవుని ఇంటికి నేను చేయగలిగినది ఏదైనా ఉందేమో అని కదా ఆలోచించాను. రెండోది ఈ స్త్రీల వలె, అరే మా దైవజనుడు మా కొరకు కన్నీళ్లు కలుస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే మేము బాగోతున్నాం, ఆయన ప్రార్థన చేస్తే మాకు పట్టినటువంటి దురాత్మలు వెళ్ళిపోయి, ఆయన ప్రార్థన చేస్తేనే మా సంఘం, మా కుటుంబాలకు క్షేమం ఉన్నాయి, మా పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఆయన తిన్నాడా ఉన్నాడా? ఆయన సేవలో చేయడానికి, స్వార్థలో పరుగెత్తడానికి నా వంతు సహాయంగా నేను ఏదో చేయాలి కదా అనే ఆలోచన కలిగి మనం ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మూడవదిగా ఈ నెహెమ్యా గారు ఏమండి, ఈయన అడుగుతూ ఉన్నాడంట. ఒక ప్రాంతంలో ఉన్నాడు, బహుశా ఒక లెక్కలో చెప్పుకోవాలంటే నెహెమ్యా గారికి అసలు యెరూషలేము. ఆయన ఉన్నాడు అక్కడ ఏమండి, సూసాను కోటలో ఉన్నాడు. హల్లెలూయా. అశ్షూరు సామ్రాజ్యంలో ఉన్నాడు, ఆయన చెరలో ఉన్నాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఈ యెరూషలేము నుంచి ఈయనున్న ప్రాంతానికి అక్షరాల 950 కిలోమీటర్ల దూరం. ఎంత దూరం అమ్మా చెప్పండి? 950 కిలోమీటర్ల అవతల ఈ వ్యక్తి ఉన్నాడు. ఒకనొక సమయంలో ఈ నెహెమ్యాని ఎవరి చేతులకి సంఖ్యలేసి, కాళ్ళకు సంఖ్యలేసి ఈడ్చుకొని పోయారు ఆ దేశానికి. ఒక రాజు యుద్ధానికి వచ్చాడు, నెబుకద్నెజర్ అనే రాజు. వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కత్తి చేత చంపేసి యవనస్తుల్ని, యూత్ పిల్లగాల్ని, మరే ఏదో మన దేశంలో దేనికన్నా పనికొస్తారు అని కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసుకొని 10,000 మందిని తీసుకుని పోయాడు. 10,000 మందిని. ప్రభు స్తోత్రం చెప్పండి. 2వ రాజుల గ్రంథం 36వ అధ్యాయం ఉంటుంది మాట్లాడు.
దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఇప్పుడు ఎలకమాకండి, రాసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను. హల్లెలూయా. వింటారమ్మా? 10,000 మందిని పట్టుకుని పోయిన అందులో నేనేమి కాదు. వెళ్ళిపోయిన తర్వాత ఒక బానిసకి వెళ్ళాడు. ఒక బానిసగా వెళ్ళాడు. తినడానికి తిండి లేదు, సరైన వస్త్రాలు ఒంటి మీద ఉంచలేదు. ఆ పరిస్థితుల్లోంచి నెహెమ్యాను దేవుడు దీవించడం మొదలెట్టాడు. అక్కడ చేసిన ప్రార్థన, అక్కడ చేసిన భక్తి, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం ద్వారా దేవుడు ఎంత దీవించాడో తెలుసా? ఆ దేశానికి బానిస వెళ్ళినాడో ఆ దేశంలో ఉన్న రాజుగారి దగ్గర సెక్రటరీ ఉద్యోగం చేయలేదు. రాజుగారికి పిఏ పర్సనల్. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? పర్సనల్ అసిస్టెంట్. రాజుగారికి కావాల్సినవి ఈయనే చూసుకుంటాడు. రాజుగారికి మంచినీళ్ళు కావాల్సి వచ్చినాడు అనుకోండి, కాబట్టి గబగబా గిన్నె చేస్తారు, దాంట్లో ద్రాక్ష రసం మాత్రం రాజుగారికి అందిస్తారు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎక్కడ పెట్టాడమ్మా దేవుడు పట్టుకెళ్ళి? అమ్మా ఎక్కడ పెట్టాడు? రాజుగారి పాటలో పెట్టాడు. బానిసగా ఉండాల్సిన వాడిని ప్రార్థన ద్వారా రాజుగారి పాటలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు మనమేమో ఉద్యోగాల కోసం దేవుని ఎదుర్కొని తిరుగుతూ ఉంటాం. వినండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు ఏదైనా పక్కన పెట్టు, నేను ఉన్నతమైన స్థాయిలో దేవుని నిలబెట్టు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి అన్నిటి కొరకు మనం ఉద్యోగం అనేద్దాం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బిజీ పాస్టర్ గారు అమ్మ ఏంటి అమ్మ మందిరానికి వచ్చేటప్పుడు ఏం గుర్తు వస్తుంది? మనకి ఉద్యోగం గుర్తు వస్తుంది, పని గుర్తు వస్తుంది, అన్ని గుర్తు వస్తాయి, అప్పుడు గుర్తు వస్తాయి, సమస్యలు గుర్తు వస్తాయి, పిల్లలు గుర్తు వస్తారు. హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు, సన్నిధికి వచ్చేటప్పుడు ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇదిగో నెహెమ్యాకి ఏముందండి? ఒక బానిసకి వెళ్ళినోడిని దేవుడి దేశానికి రాజు చేయలేదా? రాజు పక్కన ఉద్యోగం లేదా? బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో మరొక ఆయన ఉన్నాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. అమ్మ వింటున్నారా? ఒక తండ్రికి ఎంతమంది? శోభకు ఎంతమంది? నువ్వేనమ్మా శోభకి నీవే కదా? శోభేనా? ఎంతమంది కొడుకులు ఉన్నారు? వినలేదు కదా? 2 ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు వచ్చి తండ్రి నా ఆస్తులు వాటా నాకు ఇచ్చే అన్నాడు. పాపం ఆస్తిని 2 భాగాలు చేసి నీకు రావాల్సిన వాటా ఇచ్చేసి. వినండి, ఇప్పుడు ఆస్తులంతా మూట కట్టుకొని తండ్రిని వదులుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికమ్మా? అయ్యో వింటారా? వెనకాల దూరదేశానికి పోయాడు. ఆస్తిని మూట కట్టుకున్నాడు. ఇప్పుడు ఏది ఎక్కువైంది? ఆస్తి ఎక్కువైంది తండ్రి కన్నా. తండ్రి కన్నా ఆస్తి ఎక్కువైంది. ఆస్తిని భుజాల మీద పెట్టుకొని అలా ఇదే నన్ను పెంచేది, ఇదే నన్ను పోషించేది, తండ్రి ఉన్నా ఒకటే. ఇప్పుడు వచ్చిన ప్రశ్న అండి, ఆస్తి ఎప్పుడు పంచుతారండి? ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయి? తల్లి కానీ తండ్రి కానీ చచ్చిపోయిన తర్వాత జరుగుతుంది. అంటే ఈ చిన్నోడి దృష్టిలో తండ్రి ఏమయ్యాడు? చిన్నోడి దృష్టిలో తండ్రిని వారు ఎలా చూశాడంటే, నువ్వు సచ్చినాక వచ్చి ఆస్తి నాకేందిగా, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావనుకుంటా అన్నాడు బహుశా. అందుకే తండ్రి బాధతో ఆస్తిని పనిచేశాడు. ఇప్పుడు ఆస్తి పంచుకొని పోయాడు, దూరదేశాలకు పోయాడు. ఏ ఉద్యోగం చేశాడు తల్లి తర్వాత? అమ్మా మాట్లాడలేదు. ఎన్ని అవుతుందండి అంటే మీకు అర్థమైపోయింది. అదే విధంగా తండ్రిని వదులుకొని పోయిన చిన్న కొడుకు ఏ ఉద్యోగం చేశాడు? అందులో మేము ఉద్యోగం. చివరికి పందులు కొట్టు కూడా తిన్నాడు దొరకలేదండి. పందులు తినే దాంతో కడుపు నింపుదాం అనుకుని దగ్గరికి వెళ్ళి మూతాడితే పందులని ఒకసారి మరి మన జాతి కాదని పక్కన నెట్టుంటాయి. స్తోత్రం చెప్పండి. అమ్మ అవునా కదా? అరే ఇది ఎవరో మన జాతి కదా, ఇదేదో కొత్త జంతువులా ఉందా అని చెప్పి పక్కన నెట్టేసి ఉంటాయి. తండ్రిని వదులుకొని, సన్నిధిని వదులుకొని, ప్రాప్తిని వదులుకొని నువ్వెంత చేసినా నీకు దొరికేది శూన్యం, ఏం దొరకదు. అదే నువ్వు ప్రాంతంలో ఎందుకు దేవుడికి మొదటి స్థానాన్ని ప్రభువుతో ఉండడానికి ఇష్టపడు. ఇదిగో నెహెమ్యా బానిసగిరిలో రాజుగారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరికి. స్తోత్రం చెప్పండి. మన భాషలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, కేంద్ర ప్రభుత్వంలో జాబ్, రాష్ట్ర ప్రభుత్వంలో కాదు. హల్లెలూయా.
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరికిందండి. ప్రభుత్వం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంత మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి నెహెమ్యా స్థిరపడ్డ తర్వాత ఎవరిని అడుగుతున్నాడమ్మా? అరే మా అన్న బాగున్నాడా? మా తమ్ముడు ఎలా ఉన్నాడా? మన ఊళ్ళో అందరూ బాగున్నారా? అవండి అడుగుతున్నాడండి. ఇప్పుడు మా ఇంటి తెచ్చి ఇక్కడ తెచ్చాడు కదా, మా ఇల్లు ఎలా ఉంది, బాగుందా, మా ఇల్లు మంచిగా ఉందా? కొంతమంది ఎక్కడికైనా వెళ్తే ఉన్న ఊరు మర్చిపోతారండి, అన్నదమ్ములు మర్చిపోతారు, కాబట్టి వాళ్ళ స్నేహితులు మర్చిపోతారు. ఏమీ లేనప్పుడు పట్టిన అన్నం పెట్టులోని మర్చిపోతారు, గుర్తుండదు. కృతజ్ఞత లేని జీవితం. బిడ్డ ఈరోజు మీ స్థితిలో ఉన్నామంటే నీకు ఎవరో సాయం చేసిన వాళ్ళు ఉంటారు, వినండి. నీకెవరో ఆదుకున్న వాళ్ళు ఉంటారు అమ్మా, అవునా? ఎవరు ఆదుకోకుండా ఎంతో అమ్మా లేదండి. నువ్వు ఆపదలు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాగా కుటుంబం ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరో వచ్చి నీకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నీకు ఎవరిని నీ అప్పుల్లో కూరుకుపోతే నీకు కొంత సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం కాదు తమ్ముడా, ఇదిగో ఈ ముందు దీటుతో ముందు అది కట్టుకో, ఆ టార్చర్ నీకు ఎక్కువైంది కానీ అది కట్టుకో అని నీకు బెండు తట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్నావు నేను బిడ్డ, ఈరోజు నువ్వు ఉద్యోగం చేసుకుంటే ఆ ఉద్యోగానికి ఎవరో రికమెండ్ చేసుకుని ఉంటాడు, వెనకాల ఎవరో కష్టం ఉంటుంది. నువ్వు ఈరోజు నా 3 కోట్ల అన్నం తిన్నావంటే ఆ పని దొరకడానికి, ఆ భోజనం నీకు దొరకడానికి నీ వెనకాల ఎంతో మంది నీకు సహాయం చేస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళు మర్చిపోకూడదు. స్థిరపడ్డ తర్వాత వారిని మర్చిపోకూడదు. ఏమి అడిగాడండి, అడిగితే అన్నాడు, వచ్చిన వాళ్ళు అన్నారు, అయ్యా ఇంకెక్కడ ఇల్లు అయ్యా, ఇంకెక్కడ మనోళ్ళు అయ్యా, మొత్తం కాల్చి పడేశారయ్యా, ఇల్లులన్నీ పడగొట్టారయ్యా, పట్టణాన్ని తగిలేశారయ్యా అంటే నెహెమ్యా గుండె పగిలిపోయింది, కన్నీళ్లు కారుస్తున్నాడట. ఎవరి ఈ మాటలు విన్నప్పుడు 4వ వచనంలో నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి తిండిలోనికి వెళ్తలేదండి, తినడానికి లోనికి వెళ్తాను. ఏం తప్పుడు ఇంటి ఆడకపోతే నాకు ఎదురుగా నేను బాగున్నాను కదా అనుకోవచ్చు కదా అమ్మా, అనుకోవచ్చు అనుకోగలదా? అనుకోవట్లేదు. దేవుడి బిడ్డల లక్షణం అది. ఈరోజు నువ్వు దీవించబడ్డ తర్వాత, నువ్వు స్థిరపడ్డ తర్వాత నీకు చెయ్యాలి నుంచి పైకి లేపినా నువ్వు వెంటనే మర్చిపోకూడదు. అది నీ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా నీ సేవకులు కావచ్చు, నీ సంఘం కావచ్చు. ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు ధైర్యం చెప్పిన అన్ని, నువ్వు అక్కరలో ఉన్నప్పుడు నీకు గుప్పులు విప్పులు అన్ని, దేవుడు బిడ్డ నువ్వు పైకి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు చెయ్యందించిన అన్ని నువ్వు వెంటనే మర్చిపోకూడదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నెహెమ్యా ఏమని ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం కాబట్టి 1వ వచనంలో అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం తాగవాలని చూస్తుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజుకు అందించింది. అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కానీ ఆ రాజు ఏమన్నాడు తెలుసా? నెహెమ్యా చూసి, నెహెమ్యా నీకు వ్యాధి ఏం రాలేదు కదా, ఏంటి ఎలా ఉన్నావు, నీకేమైనా బలహీనత ఉందా, ఆరోగ్యం బాగాలేదా, నీ ముఖం ఎందుకు అంత చిన్నపోయింది, ఎందుకు అంత దుఃఖంతో ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాజు. అడగగానే 3వ వచనంలో ఈ నెహెమ్యాకు బాగా భయం అయిపోయింది. అది ఇదేంట్రా బాబు, రాజుగారు అంటే ఇలా అడుగుతున్నాడేంట్రా, నా ఉద్యోగం నుంచి పీకేస్తాడేమో, అయ్యో ఈ రాజుగారి దగ్గర ఎంతో ప్లెజర్ గా మైండ్ ఉండాలి, ఎవరు ఎంతో బ్రైట్ గా ఫేస్ ఉండాలి, నేనేమో ఏడుస్తూ ఉన్నాను, నా మొహం ఏమో చూడడానికి చిరాకుగా ఉన్నట్టుంది, నా ఉద్యోగాల నుంచి పీకేస్తాడేమో అని భయం పట్టుకొని అంటాడు రాజు చిరంజీవి ఎల్లుడు కనుక నా పితరుల సమాధులు పట్టణం. అమ్మ ఏంటంట అది, ఏంటంట నా పితరుల సమాధులుండే పట్టణము, సమాధులుండే పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోతున్నా. స్తోత్రం చెప్తాను. అమ్మ దేని పని నేడుస్తున్నాడు? అరే నా పితరుల సమాధులు ఆ పట్టణంలో ఉన్నాయి, ఆ పట్టణం కాల్ చేయబడింది. కాబట్టి సమాధులు కాలిపోతేనే గుండెలు బాదుకుని 120 దినాలు ఉపవాసం ఉంటే బిడ్డా నీ అన్నదమ్ములు నరకానికి రెడీగా ఉన్నారు. ఈ క్షణం చచ్చిపోతే ఎక్కడికి పోతారు?
అక్కడ అగ్ని ఆరదు. మరి వాళ్ళ కోసం నీకు ఎందుకు దుఃఖం రావట్లేదు? నువ్వు స్థిరపడ్డావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాగుపడ్డావు. ఈరోజు నిజమైన రక్షకుడు ఎవరో నీకు అర్థమైంది, నువ్వు తెలుసుకున్నావు. మరి ఈరోజు నువ్వు అన్ని పొందుకుంటా దేవుల్లో, ఇక్కడ కూర్చొని నువ్వు కార్యాపన చేస్తున్నావు. ఒక్క మాటని వాళ్ళకి చెప్తున్నావా? తమ్ముడా రారా, తమ్ముడా రారా, చెల్లి రామ్మ రా, ఏసీ గొప్ప దేవుడు, నువ్వు రా, దేవుడి దగ్గర రా అని నువ్వు చెప్పగలుగుతున్నావా? కాబట్టి నెహెమ్యా చూడండి, నెహెమ్యా చూడండి, అంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి సమాధులు కాలిపోతే ఏడుస్తున్నాడు. ఈరోజు మనుషులు కాలిపోవడానికి రెడీగా ఉన్నారు, నరకానికి పోవడానికి రెడీగా ఉన్నారు. నీకు బాధ అనిపించలేదా? మా బాధ కలగట్లేదా? ఈరోజు నీ కుటుంబం అంతా రక్షించబడిందా? నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క, నీ చెల్లి, వారి భర్త, వారి పిల్లలు, నీ అన్నదమ్ములు, వారి భార్యలు రక్షించబడ్డారా? కాబట్టి మరి నీకు ఎట్లా భోజనం చేయాలనిపిస్తుంది? నువ్వు ఎట్లా సంతోషంగా ఉండగలుగుతున్నావు? నువ్వు ఎట్లా ఎగరగలుగుతున్నావు? నువ్వు ఎట్లా ఏమండి నువ్వు ఎట్లా ఉండగలుగుతున్నావు? నీకేమి అట్లా ఉండకపోతున్నాయి. ఈరోజు దేవుని బిడ్డ స్థిరపడ్డ తర్వాత మా నువ్వు రక్షణ పొందావు, ప్రభువు నేర్పో, మందిరానికి వచ్చావు. నీలా రాలేములు అనేకులు ఉన్నారు నీ గ్రంథంలో. నీలాంటి సమస్యలతో కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు, చనిపోవాలనుకున్నావు. ఇదిగో ఆ సూసైడ్ చేసుకోవడానికి అనేకులు సిద్ధంగా ఉన్నారు. వారి శ్రమను తట్టుకోలేక, వారి బాధను తట్టుకోలేక, నిజమైన దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందలేక అనేకులు బిడ్డ బంధిస్తున్నారు. ఈరోజు వారి కోసం నీకు చింత లేదా? వారి కొరకు బాధ లేదా? ఈ ఉపవాస ప్రాంతంలో ఈ రాత్రంతా ప్రార్థనకు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇదే కదా. అదేవిధంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి కదండి మనం రాత్రంతా కలిసింది. ప్రార్థనలు చేస్తే సరిపోద్దా అమ్మా? ప్రార్థనలు చేస్తే సరిపోద్దా? ప్రకటించే వాళ్ళు లేకపోతే వారికి ఎట్లా ప్రకటన అవుతుంది అమ్మా?